Welcome to India's number one institute, Kandari Educations, the excellent coaching for shorthand, steno, typewriting, DTP, recognized by the Government of Telangana State. For more details, contact 8790414143. Dear students, today we are going to chapter 10, loop, stir and stir. ఏంటిది స్టిల్ లూప్ అండ్ స్టర్. ఇప్పుడు ఆశా గారు డెఫినేషన్ చదువుతారండి. A small loop initially represents the sound ist only. Its length is half in a stroke. Left motion 2 straight strokes and inside the curves. ఏమంటా ఉన్నాడండి? ఏ స్మాల్ లూప్ ఇనిషియల్లీ రిప్రజెంట్ ద సౌండ్ ఇస్ట్ ఓన్లీ. స్మాల్ లూప్. ఇప్పటివరకు మనం ఏం రాసుకున్నాము? సర్కిల్స్ రాసాము. సర్కిల్ వీ హ్యావ్ టేకెన్ సర్కిల్స్. ఇట్లా రాస్తే ఎస్ అయింది. నవ్ ఇస్ట్ అన్నట్టు అంటే స్మాల్ లూప్ ఇట్లా తీసుకుంటే ఇదైతే. వి విల్ సీ ద ఎగ్జాంపుల్స్. ఎంత ఉండాలండి? ఆఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ ఆఫ్ ఇన్ ఏ స్ట్రోక్. లెఫ్ట్ మోషన్ 2 స్ట్రేట్ స్ట్రోక్స్. ఎస్ సర్కిల్ అయితే ఎలాగైతే తీసుకున్నామో ఇస్ట్ కూడా అలాగైనా తీసుకోవాలండి. నవ్ వి విల్ సీ ద ఎగ్జాంపుల్స్. సీమ్. సీమ్ అన్నప్పుడు ఏంటిది? ఎస్తోనే ఇలా రాశాము సీమ్. దీనికి లూప్తో తీసుకుంటే ఇన్సైడ్ ద కర్వ్స్ ఏమంటా ఉన్నాడు ఇక్కడ? ఇన్సైడ్ ద కర్వ్స్. కర్వ్స్ వచ్చినప్పుడు స్టీమ్. ఏమంటా ఉన్నాడు? సీమ్. సీమ్ అన్నప్పుడు సీమ్, స్టీమ్. ఇది చెప్పమ్మా. ఇది Swan. స్పోన్, స్టోన్, సేక్. ఎస్తోని ఇలా స్టేక్. మిస్. మిస్ అన్నప్పుడు ఇన్సైడ్ ద కర్వ్ ఎస్ మిస్. మిస్ట్. బేస్. బేస్ అన్నప్పుడు బిఎస్ బేస్. బెస్ట్. బెస్ట్ అన్నప్పుడు బి ఇస్ట్. ఇలా అండి. సీమ్ అంటే సర్కిల్. స్మాల్ సర్కిల్ ఇండికేట్ ద సౌండ్ ఆఫ్ ఎస్ ఓన్లీ. సేమ్ ఎస్ అయితే ఎలా తీసుకున్నామో అలా. స్టీమ్ ఇస్ట్ అన్నప్పుడు ఈ షేప్ వస్తుందండి. నెక్స్ట్ నోట్ చదవమ్మా. Like the circle yes, the ist loop is always read first at the beginning of the stroke and last at the end of the stroke. ఏమంటా ఉన్నాడండి? స్టార్టింగ్లో కనుక సర్కిల్ ఉంటే యూ హ్యావ్ టు రీడ్ ఫస్ట్. లాస్ట్లో కనుక ఉంటే యూ హ్యావ్ టు రీడ్ లాస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీమ్ ఉన్నది. సీమ్ అంటే వీఆర్ టేకింగ్ సీమ్ ఎస్తో తీసుకొని చదవాలండి. మిస్ ఉన్నది. మిస్ అంటే ఇది లాస్ట్కి ఉన్నది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇట్, రీడ్ ఇట్ లాస్ట్. సీమ్ అన్నప్పుడు స్టార్టింగ్ వీఆర్ టేకింగ్, మిస్ అన్నప్పుడు వీఆర్ టేకింగ్ లాస్ట్. అదేవిధంగా స్టోన్. స్టోన్ అన్నప్పుడు స్టార్టింగ్ తీసుకున్నాడు ఎస్ లెక్కనే కాబట్టి స్టోన్ అంటా ఉన్నాడు. తర్వాత మిస్ట్. మిస్ట్ అన్నప్పుడు లాస్ట్లో ఇచ్చిండు, ఇస్టిని లాస్ట్లో చదవాలి. ఓకేనా అండి? నెక్స్ట్ వీ విల్ గో టు పాయింట్ నెంబర్ 2. Since a final vowel sound requires a final stroke in order to provide a place for the vowel sign, it follows the ist loop cannot be employed finally when a vowel follows t. ఏమంటా ఉన్నాడండి? చిన్న సింపుల్ లాజిక్. నౌ వి విల్ సీ ద ఎగ్జాంపుల్. బెస్ట్ అన్నప్పుడు వి విల్ సీ బెస్ట్. బెస్ట్ అన్నప్పుడు బి ఇస్ట్. బెస్టో. బెస్టో అన్నప్పుడు ఫైనల్లో ఓవల్ ఉంది కాబట్టి బెస్టో. సింపుల్గా అన్నట్టు వి విల్ టేక్ ఇట్ సింపుల్. లాస్ట్ ఫైనల్ ఓవల్ ఉంటే మాత్రం ఫుల్ స్ట్రోక్ ఫామ్ రాయాలి. నౌ వి విల్ సీ బెస్ట్ లూప్ ఫామ్. బెస్టో విత్ స్ట్రోక్ ఫామ్. ఏమంటా ఉన్నా? రస్ట్ విత్ ఏమంటా ఉన్నా? లూప్. రస్ట్, రస్టీ Stroke form. విత్ స్ట్రోక్ ఫామ్. ఆనెస్ట్ విత్ Loop form. లూప్ ఫామ్. ఆనెస్టీ. ఆనెస్టీ అన్నప్పుడు ఫైనల్లో ఓవర్ ఉన్నది కాబట్టి వీ విల్ టేకింగ్ ఇట్ యాజ్ Stroke. స్ట్రోక్ ఫామ్. నెక్స్ట్ నౌ వీ విల్ గో టు అనదర్ పాయింట్. A small loop medially and finally indicates the sounds ist and ist.
ఈ లూప్ స్టార్టింగ్లో ఏమున్నదండి ఓన్లీ ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ ఇస్ట్ ఓన్లీ. ఏ స్మాల్ లూప్ ఇనిషియల్లీ రిప్రజెంట్ ద సౌండ్ ఇస్ట్ ఓన్లీ. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 లాస్ట్లా ఏ స్మాల్ లూప్ మీడియల్లీ అండ్ ఫైనల్లీ ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ ఇస్ట్ ఆర్ ఇజ్డ్. చెప్పమ్మా. past, cost, rest, disposed, ఏమొస్తా ఉన్నది ఇక్కడ సౌండ్ డిస్పోజ్డ్. దట్ ఇట్ ఈస్ గివింగ్ ద సౌండ్ ఆఫ్ డి. nest, opposed, అపోజ్డ్. refused, fused, ఏమొస్తా ఉన్నది ఇట్ గివింగ్ ద సౌండ్ ఆఫ్ ఫ్యూజ్డ్. అంటే ఫైనలీ ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ ఇస్ట్ ఆర్ ఇజ్డ్. నెక్స్ట్ పాయింట్. A large final loop indicates the sound stir only. Its length is 2/3 in a stroke's length. Motion is left motion to straight strokes and inside the curves. It is also used medially, thus ఏమంటా ఉన్నాడండి ఏ లార్జ్ ఫైనల్ లూప్. ఫైనల్లో కనుక ఒక లార్జ్ లూప్ ఉంటే ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ స్టర్ ఓన్లీ. ఏమంటా ఉన్నాడు చెప్పులమ్మా. stir only. ఏమంటా ఉన్నాడు ఎగ్జాంపుల్స్ ఏం చెప్తా ఉన్నాడు చెప్పుల్ని. Pastor, అంటే హెవీ పెద్దగా తీసుకోవాలమ్మా, ఇట్లా తీసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఫాస్టర్. తర్వాత నెక్స్ట్ master, తర్వాత elastic, తర్వాత ఇక్కడ పోస్చర్స్ అన్నది వచ్చింది. పాస్చర్స్ ఇక్కడ ఇట్ గివింగ్ ద సౌండ్ ఆఫ్ ఎస్ అంటే దానికి చిన్న ఇట్లా తీసుకోవాలండి. తర్వాత ఇన్ మీడియల్లీ ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్ లైక్ మాస్టర్ పీస్. ఏమంటా ఉన్నాడు మాస్టర్ masterpiece. పీస్. నెక్స్ట్ Note: the ist loop cannot be employed when a vowel occurs between s and t. ఏమంటా ఉన్నాడండి ద ఇస్ట్ లూప్ కెనాట్ బి ఎంప్లాయిడ్. మధ్యలో మీడియల్లో కనుక ఎస్కి టీకి మధ్యలో కనుక ఓవల్ సౌండ్ ఉంటే ఇట్ షుడ్ బి రిటర్న్ విత్ స్ట్రోక్ ఫామ్. నౌ వి విల్ సీ ద ఎగ్జాంపుల్స్. బెస్ట్ అన్నప్పుడు ఏం చేశాడండి బెస్ట్ ఇస్ట్ లూప్ ఫామ్ రాశాడు. బెసెట్ ఏంటిదమ్మా ఇది Stroke form. చెప్పండి. Beset, అన్నప్పుడు ఎస్కి టీకి మధ్యలో vowel. ఓవల్ సౌండ్ వస్తూ ఉన్నది కాబట్టి నెక్స్ట్ రెస్ట్. తర్వాత నెక్స్ట్ recit, ఏమంటా ఉన్నాడు ఇక్కడ ఎస్కి మధ్యలో ఓవల్ వచ్చింది కాబట్టి మొత్తం రాశాడు. తర్వాత ఇక్కడ క్యూర్ అన్న సౌండ్ వస్తూ ఉన్నది కాబట్టి వెన్ దెర్ ఈస్ ఏ ఓవల్ సౌండ్ బిట్వీన్ ఎస్ అండ్ టీ. మీడియల్లో కనుక ఎస్ అండ్ టీకి మధ్యలో కనుక ఓవల్ ఉంటే యూ షుడ్ రైట్ విత్ ఫుల్ ఫామ్ స్ట్రోక్ ఫామ్ అన్నట్టు. నౌ వి విల్ గో టు నెక్స్ట్ వన్. the circle s is added to a final loop as follows. ఏమంటా ఉన్నాడండి ద సర్కిల్ ఎస్ ఈజ్ యాడెడ్ టు ఫైనల్ లూప్. అంటే ఎట్లా చూసుకుందాం. ఇదేంటిదమ్మా టేస్ట్ అన్నప్పుడు టేస్ట్. ఇదేంటిది Tastes, టేస్ట్ అన్నప్పుడు సింగులర్ ప్లూరల్. ఇక్కడ ఒక చిన్న సర్కిల్ ఎస్తో తీసుకుంటా ఉన్నాడు. చెప్పండి. luster, లస్టర్. తర్వాత నెక్స్ట్ lusters, చిన్న సర్కిల్. ఓకేనా అమ్మా క్లారిఫై అయిందా. నౌ వీ విల్ సీ ఫ్రమ్ ద బిగినింగ్. చెప్పులమ్మా ఏ స్మాల్ a small loop initially represent represents the the sound sound ist ist only. only. ఏమంటా ఉన్నాడు ఇది మెయిన్ పాయింట్. నెంబర్ 1 పాయింట్ ఏ స్మాల్ లూప్ ఇనిషియల్లీ Represents రిప్రజెంట్ ద సౌండ్ ist ఇస్ట్ ఓన్లీ. స్టార్టింగ్లో ఏమొస్తుందట ఓన్లీ ఇట్ గివ్స్ ద సౌండ్ ఇస్ట్ ఓన్లీ. తర్వాత లైక్ ద ఎగ్జాంపుల్స్ ఏంటి సీమ్, స్టీమ్, సోన్, స్టోన్, సేక్, స్టేక్, మిస్ట్. ఇక్కడ ఏమంటా ఉన్నాడు స్టార్టింగ్లో కనుక ఇష్టం ఉంటే దాని బిగినింగ్ చదవమంటా ఉన్నాడు. ఎండింగ్లో కనుక ఉంటే ఆ లూప్ని ఎండింగ్లో చదవమంటా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీమ్ సేమ్ ఇంతకుముందు ఎస్ అయితే ఎట్లా తీసుకున్నామో అదే కర్వ్లో అదే మోషన్లో తీసుకోవాలి. ఏ మోషన్ తీసుకోవాలి లెఫ్ట్ మోషన్ టు స్ట్రేట్ స్ట్రోక్స్. ఇన్సైడ్ కర్వ్స్ కనుక వస్తే ఇన్సైడ్ కర్వ్స్ తీసుకోవాలి. నెక్స్ట్
like the. నేను నెంబర్ 2 పాయింట్. Since a final vowel sound requires a final stroke in order to provide a place for the vowel sign, it follows the st loop cannot be employed finally when a vowel follows T. రెండింటి మధ్యలో కనుక ఎస్కి ఉన్న టీకి కనుక మధ్యలో ఓవర్ ఉంటే యూ షుడ్ రైట్ విత్ స్ట్రోక్ ఫామ్. అది ఒకటి కండిషన్ అండి. నెక్స్ట్ కండిషన్ మీడియల్లీ అండ్ ఫైనల్లీ. నెక్స్ట్ పాయింట్ ఏంటిది? A small మీడియల్లీ అండ్ ఫైనల్లీ ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ ఇస్ట్ ఆర్ ఇస్డ్. ఎగ్జాంపుల్స్ చెప్పండి. past, past, rest, disposed. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? డిస్పోజ్డ్. ఇస్డ్ అన్న సౌండ్ వస్తా ఉన్నది. నెక్స్ట్ అపోజ్డ్, రిఫ్యూజ్డ్, ఫ్యూజ్డ్. ఓకేనా అమ్మా? తర్వాత నెక్స్ట్ పాయింట్. A large final loop indicates the sound stir only. Its length is 2/3 in a stroke's length. Motion is left motion to straight strokes and inside the curves. It is also used medially thus. ఏమంటా ఉన్నాడు? ఏ లార్జ్ ఫైనల్ లూప్. లార్జ్ ఫైనల్ లూప్ ఏమొస్తుంది? ఓన్లీ ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ స్టర్ ఓన్లీ. ఇట్స్ లెంత్ ఎంత ఉంటుందట? 2/3 ఇన్ ఏ స్ట్రోక్ లెంత్. తర్వాత లెఫ్ట్ మోషన్ టు స్ట్రేట్ స్ట్రోక్స్ ఇన్సైడ్ ద కర్వ్స్. సేమ్ అదే విధంగా రాసుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఏంటి అమ్మా? faster, faster, master, elastic, posters, masterpiece. ఓకే నెక్స్ట్ పాయింట్. నౌ వి విల్ సీ ద నెక్స్ట్ పాయింట్. The ist loop cannot be employed when a vowel occurs between S and T. ఏమంటా ఉన్నాడు? బెస్ట్ బెస్ట్ వచ్చినప్పుడు డైరెక్ట్ లూప్ ఫామ్ రాయాలి. బెస్ట్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు టేక్ విత్ Total స్ట్రోక్ ఫామ్. రెస్ట్, రెసెట్, పాస్టర్, పాస్చర్, పాస్చ్యూర్. తర్వాత నెక్స్ట్ The circle S is added to a final loop as follows. టేస్ట్. ఏమంటా ఉన్నాడు? Taste, టేస్ట్, టేస్ట్ ఇది స్ట్రేట్గా రాయాలి. టేస్ట్, లస్టర్, లస్టర్స్. ఓకేనా అమ్మ? ఒకసారి టెక్స్ట్ బుక్ ఇవ్వండి. నౌ యూ హ్యావ్ టు డూ ఎక్సైజ్, డ్రిల్ ఎక్సైజ్. డ్రిల్ ఎక్సైజ్ అంటే ఫ్రమ్ ద ఎక్సైజ్ చాప్టర్ నెంబర్ 10. ఇక పేజ్ నెంబర్ 43 సీమ్, స్టీమ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. యూ హ్యావ్ టు గో త్రూ దిస్ ఎగ్జాంపుల్స్. 43 పేజ్ నెంబర్ అండ్ 44 ఆల్సో మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 35 ఎక్సైజ్ యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ ఫర్ 20 టైమ్స్. 35, 36 ఇక్కడ కొన్ని గ్రామర్ లాక్స్ వచ్చాయండి. ఫ్రమ్ ద బిగినింగ్ ఏ అంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. డైలీ ప్రాక్టీస్ చేయాలండి. ఇక్కడ 37 ఎక్సైజ్ ఉంది. డూ ప్రాక్టీస్ ఫర్ 20 టైమ్స్. 37 అండ్ 38 డూ ప్రాక్టీస్ ఫర్ 20 టైమ్స్. ఇక్కడ రివిజనరీ ఏ ఎక్సైజ్ వచ్చిందండి. ఇది యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్ ఫర్ 20 టైమ్స్. ఇది వచ్చిందంటే మీకు 25% అయిపోయినట్టు అండి. 100లో మీకు ఎంత వచ్చినట్టు ఇప్పుడు పర్సెంటేజ్? 25%. యూ హ్యావ్ కంప్లీటెడ్ 25%. అట్లా మనకు రివిజనరీ బి ఉంటుంది, సి ఉంటుంది. యూ హ్యావ్ ఇక్కడ వరకు డియర్ స్టూడెంట్స్ రివిజనరీ ఏ వచ్చిందంటే యూ హ్యావ్ కంప్లీటెడ్ షార్ట్ హ్యాండ్ ఫర్ 25% అన్నట్టు. డూ ప్రాక్టీస్.